అబ్బా! ఈ పెళ్లి గెటప్‌లో మా అక్క కుందన బొమ్మలా ఉంది కదూ! అవును. మనమే తయారు చేశాం. అయినా మన దిష్టే తగులుతుందేమో అన్నంత అందంగా ఉంది. సరే సరే. అక్కని రెడీ చేసేసాం కదా! మీరు కాస్త బయటికి వెళ్ళరా? నేను అక్కతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి. ప్లీజ్. ఓకే. ఇప్పుడు చెప్పు భూమి. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? గుండెల్లో పటాసులు పటపటా పేలుతున్నట్టు ఆందోళనగా ఉంది కదూ! ఈ రోజుతో గగన్ బావకి నీకు ఉన్న ప్రేమ బంధం శాశ్వతంగా తెగిపోతుందని మనసు కన్నీటి సంద్రం అయిపోతుంది కదూ! కన్నీళ్లు ఎగిసిపడుతున్న కెరటాల్లా ఎప్పుడెప్పుడు నీ కళ్ళలో నుండి బయటకొద్దామా అని ఎదురు చూస్తున్నాయి కదూ! నక్షత్ర, కాసేపు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళు. ఏం భూమి, నా మాటలు నిన్ను గుచ్చుతున్నాయా? గగన్ బావ నువ్వు గాఢంగా ప్రేమిస్తూ నా ముందే నువ్వు బావతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నప్పుడు నీ చేతలు నన్ను అలాగే గుచ్చాయి. ఎనీహౌ, నిన్ను ఎక్కువగా బాధ పెట్టనులే. ఓదార్పు యాత్రగా ఒక మాట చెప్తాను విను. నీకు పెళ్ళైపోతే మొదట బాగా బాధగా, ఆ తర్వాత కొంచెం తక్కువగా, అలా అలా నెమ్మదిగా బాధ పోతూ వస్తుందిలే. చెర్రీతో తర్వాత ఎలాగూ నువ్వు అడ్జస్ట్ అయి బతికేస్తావులే. కాకపోతే నువ్వు చెర్రీని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఎదవకి ఆ అమ్మాయిల వెంట పడే పిచ్చుంది. నువ్వు కంట్రోల్లో పెట్టుకోకపోయావనుకో, నీకు ఒక సవతిని తెచ్చేస్తాడు, వాళ్ళ నాన్నలాగా.